మీ జయంతి మేడం. ఈరోజు మా రిలేటివ్స్ ఇంటికి నేను అమృత గుంటూరు వెళ్తున్నామండి. మరి అలా గుంటూరు దాకా మీరు కూడా మాతో రండి. దారిలో ఏమేమి వస్తే అవన్నీ చూసుకుంటూ వెళ్దాం. ఓకే. చాలా ఉన్నాయి కృష్ణా రివర్ చూసి. నీళ్ళు ఎక్కువ లేవుగా, ఎండకి మొత్తం ఎవాపరేట్ అయినట్టు ఇసుక వచ్చేసింది. అది లెఫ్ట్ సైడ్ కనిపించి అవి కూడా అపార్ట్మెంట్స్. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ. నేను ఎంబీఏ హెచ్ఆర్ చేసిన నాగార్జున యూనివర్సిటీ. అదే క్యాంపస్ మొత్తం. మీ సపోర్టాలు ఉంటాయా మనం వచ్చేటప్పుడు? ఉంటాయి, రిటర్న్లో తీసుకుందాం. మీకు చాలా ఇష్టం కదా. మంచిదమ్మా, చాలా పోషక విలువలు ఉన్నాయి అందులో. కరోనా కొంచెం తగ్గింది అనుకుంటే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ మాస్కులు వేర్ చేయటం, మళ్ళీ శానిటైజర్, మళ్ళీ ప్రికాషన్ మెథడ్స్. ప్రజలలో ఉన్నాయంట కేసులు అక్కడక్కడ. ఇప్పుడే స్టార్ట్ అయింది. మొన్న 4 కేసులు రాశాడు. బట్ ఇంతకుముందు అంత సివియారిటీ ఉండదట. కాకపోతే హాస్పిటలైజ్ అయ్యేంత లేదు అని రాస్తున్నాడు. ఏమేంటాయి? పుచ్చకాయ, యాపిల్, దత్తాకాయలు. మమ్మీ ఎండ బాగా ఉంది కదా బయట. 40 degrees సెంటిగ్రేడ్. ఇంకా కొంచెం చల్లగా ఉంటే ఇంకా బాగుండేది. ఈవినింగ్ బయలుదేరాలి. ఈవినింగ్ వర్షం పడే ఛాన్సెస్ ఉంటాయి ఎండ పగలు ఉన్నప్పుడు. రోడ్డు హైలైట్ ఉంది కదా. ఇక్కడి నుంచి బ్యాన్. సో అలా గతుకుల రోడ్ నుంచి ముందు స్మూత్ రోడ్ లోకి ఎంటర్ అయ్యాము. ఇటు నుంచి ఇంకో ఊరేదో అనుకుంటా కదా, ఇట్లా వెళ్తున్నట్టుంది. అక్కడికి డొంక రోడ్ వేసేది. చూడు ఇలా అటు వెళ్తే ఏ ఊరు వస్తుందండి? చెరువు గట్టు చుట్టూ రోడ్డు వేసారు. అంతేనా? అక్కడ ఇల్లు కూడా కనపడుతున్నాయా బ్యాక్ సైడ్? అక్కడ ఉన్నాయి ఇల్లు, లైట్లు, కరెంట్ లైట్లు కూడా ఉన్నాయి. సో గుడిలోకి ఎంటర్ అవుతున్నాం. పేరు రాసి ఉంటున్నామ్మా టాప్ లో. అక్కడ నా పేరున్న చోటు అదే అక్కడ చూడు. ఎక్కడ శ్రీ మల్లేశ్వర స్వామి గారి దేవస్థానం. షాప్స్ ఎన్నుకున్నాం. ఇక్కడ షాపింగ్ కూడా ఉంది. ఎక్కడైనా కాదు ఉన్నామా ఇంటర్వ్యూషన్. ఓ చాలా రష్ గా ఉన్నట్టుంది ఇవాళ. చెప్తున్నాను సోమవారం దర్శనం. సోమవారం బాగా చిన్న పూజలు కదా, చాలా మంది జనం ఉన్నారు. ఎక్కడెక్కడ వాళ్ళు ప్రభలు కూడా పెట్టుకొచ్చారు కదా. ఇక్కడ
నమస్కారం అండి. మేము విజయవాడ నుంచి వస్తున్నామండి. నా పేరు జయంతి వల్లుపల్లి, మా డాక్టర్ అమృత అండి. మాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉందండి. అయితే మేము ఇలా గుంటూరు వెళ్తూ తిరగకుండా ఇక్కడ దేవాలయం చూద్దామని దారిలో ఆగాము. అంతకాకని ఈ దేవాలయం చాలా ప్రశస్తమైనది, చాలా మహిమలది. మరి భక్తుల కోరికలన్నీ తీర్చాయని నమ్ముతాము. సో మేము కూడా చాలా అదృష్టంగా ఇక్కడ దర్శనం చేసుకోగలిగాము. మరి ఈ దేవాలయం యొక్క మహిమ మరి మీకు కొంచెం మాకు తెలియజేస్తారా? ఎడకాకాని శ్రీ గంగా భ్రవరాంబ సమేత మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం, ఎడకాకాని, గుంటూరు జిల్లా. ఈ ఆలయం యొక్క విశిష్టత, క్షేత్ర మహత్వం గురించి చెప్తాను. పూర్వము భరద్వాజ మహర్షి దేశ సంచారం చేస్తూ ఈ ప్రాంతంలోకి వచ్చి యజ్ఞయాగాదులు చేసి స్వామివారిని ప్రతిష్ఠింపజేశారని ఒక చరిత్ర ఉంది. యజ్ఞయాగాదులు చేస్తుండగా భరద్వాజ మహర్షి ఆ యజ్ఞములో ఉన్న ద్రవ్యాలను ఒక వాయసం అంటే కాకి ఆ పదార్థాలను తినబోతున్నారు. అప్పుడు ఆ మహర్షి, నేను ఎంతో పవిత్రంగా యజ్ఞం చేస్తుంటే నువ్వు అపవిత్రం చేస్తున్నావని శపించబోయాడంట మహర్షి ఆ కాకిని. అప్పుడు ఆ వాయసం కాకి మానవ రూపంలో మామూలుగా దేవుని యొక్క మహిమతోటి, నేను ఈరోజు మీ యొక్క అనుగ్రహంతో నాకు శాప విమోచనం కలగాలని నేను ఇక్కడికి వచ్చాను, అందువల్ల మీరు నాకు శాప విమోచనం కలగాలని అనుగ్రహించాలని ఎన్నుకుంటే, అప్పుడు ఆ భరద్వాజ మహర్షి స్వామివారికి అభిషేకం చేసి సంప్రోక్షణ చేస్తే ఆ వాయసం ఆ కాకి శాప విమోచనం కలిగిందని, అందువల్ల ఈ క్షేత్రానికి ఎడకాకాని అని పేరు వచ్చిందని చరిత్ర చెబుతుంది. విజయదశమి గడియల్లో పూర్ణాహుతి శమి పూజ, విజయదశమి గడియల్లో పూర్ణాహుతి శమి పూజ, కార్తీక మాసమున కృత్తికోత్సవాలంట, కార్తీక మాసమున కృత్తికోత్సవాలంట, సంక్రాంతి ముక్కోటి ఏకాదశి రోజుల్లో ఉత్సవాల ద్వారా ఉత్తర ద్వారా దర్శనలంట, ఏటేటా జరిగేటి తిరునాళ్ళ పండుగ, శరణాల పండుగ, పెదకాకాని లింగమయ్యకు జరిపే వేడుక, జనులందరి వేడుక. స్వామివారు ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఉన్న శ్రీశైలం యొక్క అంశతో కూడుకున్న స్వామివారిని కూడా చరిత్ర ప్రతీతి. ఇక్కడ అట్లాగే భక్తుల యొక్క కోరికలు, వారి యొక్క ఆపదలు కానీ ఏదన్నా సమస్యలు కానీ ఉంటే స్వామివారికి వచ్చి విన్నవించుకుంటే వారి యొక్క ఆపదలు తీర్చి స్వామివారి కృపాకటాక్షాలతో పాత్రలవుతున్నారు. అట్లాగే ఈ దేవాలయం చాలా మహిమాన్వితమైన దేవాలయం. ఇక్కడ ప్రతి ఏడాది భాద్రపద మాసం, ఆశ్వీజ మాసం, అట్లాగే మాఘమాసంలో ఉత్సవాలు చాలా అత్యంత వైభవపేతంగా జరుగుతూ ఉంటాయి. ఈ యొక్క ఆలయంలో ఈ మధ్య కాలంలో అంటే ఒక 20 సంవత్సరాల క్రితం నుంచి రాహుకేతువులు, శ్రీకాళహస్తి తర్వాత మళ్లీ రాహుకేతువుల యొక్క ప్రసిద్ధిగాంచిన దేవాలయం ఏదైనా అంటే దరిదాపుల్లో పెదకాకాని అనే పేరే వినబడుతూ ఉంటుంది. అట్లాగే ఈ దేవుడి యొక్క మహిమ పొంగళ్ళు, వారి యొక్క కోరికలు తీరితే భక్తులు స్వామివారికి పొంగలు కూడా చేసుకుంటామని చెప్పి పొంగల ద్వారా వాళ్ళ యొక్క కోరికలు తీర్చుకొని స్వామివారి కృపాకటాక్షాలకు పాత్రలు అవుతుంటారు. కాబట్టి దేవాలయం చాలా మహిమాన్వితమైన దేవాలయం. భక్తుల కృపాకటాక్షం, భక్తుల యొక్క కోరికలు తీర్చడానికి స్వామివారి కృపాకటాక్షం ఎంతో ప్రత్యేకగా ప్రసిద్ధి చెందుతూ ఈ దేవాలయం. పేరు చెప్పండి. నా పేరు పుత్తూరు లక్ష్మీనారాయణ వరప్రసాద్ సార్. అదే అక్కడ చూసామండి మంటపం, పొంగళ్ళని కూడా ఇక్కడే తయారు చేసుకోవడానికి మంటపం పెట్టారు. అంటే భక్తులు ఇక్కడే పొంగల్ కూడా తయారు చేసుకుని ఇక్కడ సమర్పిస్తున్నారు. చాలా సంతోషం అండి, చాలా బాగా వివరించారు మీరు. దర్శనం కూడా బాగా జరిగింది మాకు.
ఎక్స్క్యూజ్ మీ, మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? హైదరాబాద్. మీ పేరు? లక్ష్మీ పావని. ఓకే. మీ అందరూ ఒకటే ఫ్యామిలీ అండి? శివలింగదారుడ మల్లేశ పేద కాకానిలోని పరమేశ జగమూల పాలించు జగదీశ ఓ బ్రహ్మద నాయక చండీశ. శివలింగదారుడ మల్లేశ పేద కాకానిలోని పరమేశ జగమూల పాలించు జగదీశ ఓ బ్రహ్మాండ నాయక చండీశ. శివలింగదా మీ అందరూ ఒకే ఊరు నుంచి వచ్చారా అండి? ఈ పాప అకేషన్ కోసం. అందరూ హాయ్. చెప్పండి. మీ పేరండి? ఎక్కడి నుంచి వచ్చారు? మా పేరు మేము విజయవాడ నుంచి వచ్చాము. నా పేరు కల్పన గారు. ఇక్కడ ఏంటి వాళ్ళ స్పెషల్? పాప పేరు సాత్విక. భలే బొమ్మల షాపులు కూడా ఉన్నాయి ఇక్కడ. మంచి షాపింగ్ ఉంది. దేవుడు సామాన్లు, బొమ్మలు, చిన్నపిల్లల బొమ్మలు, డెకరేటివ్ ఐటమ్స్, చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇది 100కి ఇచ్చేది, నేను తీసుకుంటాను. సరే తీసుకురండి. ఇక్కడ అద్దం ఒకటి చూపించారా? సరే ఇంకోటి అద్దాలు కూడా చూపించరా? ఎల్లో కలర్ పైన ఉన్నాయి, గ్రీన్ కలర్, బ్లూ కలర్ అద్దాలు. అవి అద్దాలు కాదండి, మ్యాజిక్ స్లేట్లు. మిర్రర్స్ ఉన్నాయా? ప్రిపేర్ చేస్తారు కదా. అండి నా బిల్డింగ్ వాళ్ళ బాగుంది కదా, వైట్ కలర్ బిల్డింగ్. అపార్ట్మెంట్స్ విదకాకాని క్షేత్రమందు